హలో అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ అమ్మాయిలు. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన కిచెన్లో రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ రసం పౌడర్ రెడీగా ఉందనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రసం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. పెద్దవాళ్ళు అంటారు కదా, డైలీ రసంతో ఒక ముద్ద తింటే హెల్త్కి చాలా మంచిదని. మన డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుందండి డైలీ రసం తింటే. సో మన చేతితో చేసిన రసం పొడితో రసం చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా డబుల్ అవుతుంది. ముందుగా కావాల్సినవి ఏంటంటే పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఇంగువ. ముందు స్టవ్ ఆన్ చేసి పాన్ని హీట్ చేయండి. ఫస్ట్ పప్పులన్నీ వేసుకొని సిమ్లో దోరగా డ్రై రోస్ట్ చేయండి. ఎంతవరకు డ్రై రోస్ట్ చేయాలి అంటే అవన్నీ బాగా వేగి నైస్ అరోమా వస్తుందన్నమాట. అంతసేపు వాటిని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంట సిమ్లోనే ఉండాలండి. ఏమాత్రం పెద్దగా పెట్టినా పప్పులు అనేవి మాడిపోతాయి, మనకి రసం పౌడర్ టేస్ట్ కూడా చెడిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి, అప్పుడే మనకి మంచి అరోమా వస్తుంది. నెక్స్ట్ ఇందులో ముందుగా చెప్పిన మిరియాలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని ఒక 2 minutes బాగా వేయించుకోండి. 2 నిమిషాలు వేగితే చాలండి, ఎక్కువసేపు వేగక్కర్లేదు. ఇవి 2 నిమిషాలు అలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ ప్యాన్ అనేది పక్కన పెట్టేసుకోండి. ఆ ప్యాన్ కూల్ అయ్యే టైంలోపు ఆ మిగతాదంతా రోస్ట్ అయిపోతుంది. నెక్స్ట్ వీటిని అంతా మనం మిక్సీలో వేసుకొని బాగా మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటే సరిపోతుంది. చూసారా, మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయింది. అంతే, మనం తయారు చేసిన అరోమాటిక్ రసం పౌడర్ రెడీ. స్టోర్ చేసి ఎనీ టైం రసంకి యూజ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.